తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ బిడ్డలను ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉందనేది అనేక జిల్లాలలో చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. నిన్న ఒట్టజానయ్య యాదవ్ అన్నని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఏంటి, తను పోరాడుతున్నటువంటి భూముల కోసం కావచ్చు, దానికోసం కావచ్చు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కూర్చొని తను దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ధర్నా చేశాడు. కానీ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఒక్కసారి పోలీసులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఒట్టజానయ్య యాదవ్ అన్నని పోలీసుల వ్యాన్లో తీసుకెళ్లడం కావచ్చు, కొంత అస్వస్థతకి గురవ్వడం కావచ్చు, ఎట్లా పడితే అట్లా ఇలా పోలీసు వ్యవస్థ కూడా ఏ విధంగా చేస్తుంది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న పరిస్థితి కొంచెం నిలకడగా ఉందని తెలిసింది. ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్లో ఉన్నాం. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మనతో ఉన్నారు. అన్న, అసలు ఏంటి, ఏం జరుగుతుంది? ఒక బీసీ బిడ్డ మీద మీరు చేస్తున్నటువంటి పోరాటం మీద ప్రభుత్వం అక్కసు వెళ్ళగలుగుతుంది ఏం చెప్తారు? అంతే కదా. ఇప్పుడు మేము వాళ్ళని మడులు అడగలే, మాణిక్యాలు అడగలే. మా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఒక దరఖాస్తు పెట్టినాం. అక్కడ తప్పు డాక్యుమెంట్లు రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన ఎవిడెన్స్ అక్కడ పెట్టి మేము అనేక మార్లు మేము పోలీస్ స్టేషన్లో పిటిషన్లు ఇస్తే ఎఫ్ఐఆర్లు అవి ఉన్నాయి. ఆ ఎఫ్ఐఆర్లు అయిన తర్వాత వాళ్ళని ఎందుకు పట్టుకురావట్లేరని మేము అడిగినప్పుడు వాళ్ళు అమెరికాలో ఉంటారు, దొరకట్లేరు. వాళ్ళు దొరికినప్పుడు పట్టుకొస్తాం, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అడ్రస్ చెప్పండి, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి పోలీసు వాళ్ళే చెప్పారు. నిన్న గదే జరుగుతుందని అక్కడికి వచ్చిన సందర్భంలో మేము వాళ్ళని పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు అందరూ కూడా ఎవరైతే అక్కడ భూములు కొనుగోలు చేసుకుని ఇల్లు కట్టుకున్న వాళ్ళరో వాళ్ళందరూ వచ్చి అక్కడ మళ్ళీ ఇంకో డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది అనేటటువంటి భయంతో వచ్చి అక్కడ కూర్చురు. పోలీసు వాళ్ళు అప్పటి వరకు వచ్చి వాళ్ళని పడకపోతామని చెప్పి చివరికి మా అక్కడ వాస్తవంగా 10 ఏళ్ల క్రితం నుంచి ఇల్లు కట్టుకొని ఉంటున్నటువంటి వాళ్ళని తీసుకొని వాళ్ళ పక్షాన కొట్లాడుతున్నట్టు నన్ను పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళీ 3వ తప్పు డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. అంటే ఇప్పటికే 2 ఎఫ్ఐఆర్లు అయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దొంగ, అంటే వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సర్వోత్తమ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఇవాళ నల్లు ఉమాజ్యోతి రెడ్డి, అదేవిధంగా మహేందర్ రెడ్డి సబ్ రిజిస్టార్, వీళ్ళంతా రెడ్లు ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యతని చూసి నిజంగా కనుక అక్కడ ఏదైనా జరిగితే ఇవాళ బీసీల చైతన్యం బీసీలు గెలిచినట్టుగా అవుతుంది కాబట్టి బరాబర్ వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పు డాక్యుమెంట్ అయినప్పటికీ కూడా కోర్టుల పెండింగ్లు ఉన్నప్పటికైనా కూడా మళ్ళీ ఆ యొక్క రిజిస్ట్రేషన్ని నిన్న పోలీసుల ద్వారానే మాత్రం అప్పటి వరకు వాళ్ళతో పిలిపించి మాట్లాడతామని చెప్పి నన్ను 100 మంది పోలీసులు, అంటే ఒక మనిషి మాదిరిగా కాకుండా ఒక జంతువు మాదిరిగా క్రూరంగా మీద పడి తీసుకుపోయి ఆ బండ్లో వేసి బండ్లో కొక్కి తీసుకొని నాకు అంటే అస్వస్థకు గురైనప్పటికి కూడా కనీసం హాస్పిటల్కి చేర్చాలనేటటువంటి మినిమం సెన్స్ లేకుండా ఇవాళ అగ్రవర్ణాలు చేసినటువంటి డైరెక్షన్ ప్రకారం ఆ దాడులు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మా బీసీ సమాజం గమనిస్తూ ఉంది. ఇంతకాలం అయినప్పటికీ కూడా 80 ఏళ్ల తర్వాత మేము ప్రశ్నించటమే తప్పుగా భావించే కాడికి రావటానికి గల కారణాలు ఇవాళ విశ్లేషిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాలో మారోజు వీరన్న, బెల్లి లలిత, సాంబశివుడు, రాములు, అనేక మంది బీసీ బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచార్య, అంటే ప్రాణాలు త్యాగాలు మాయి, రాజ్యాలు భోగాలు వాళ్ళయి, వీటిని సహించే పరిస్థితి లేదు. మా సమాజం చైతన్యవంతమైంది. ఇవాళ మా ప్రజలందరూ కూడా క్షణాలలో అక్కడ ఏం జానన్న ఎవరి పక్షాన కొట్లాడుతూ ఉన్నారు. ఏ వర్గాలన్నీ అక్కడ పార్టీలకు అతీతంగా ఏకం ఎందుకు అవుతున్నాయి, మరి వాళ్ళకు వచ్చినటువంటి ఐక్యత మనకి ఇంకా 80 ఏళ్ళు అనేది ఎందుకు రాకూడదు అనేటువంటి ఆలోచనకు వచ్చారు. ఇవాళ వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఇట్లాంటి కుట్రలు చేస్తే అంతకంటే హీనంగా ఈ రాష్ట్రం నుంచి, అధికారం నుండి వాళ్ళు కోల్పోతానికి సన్నద్ధమయ్యే విధంగా మా ప్రజలు చైతన్యం అవుతారు. అంటే బీఆర్ఎస్ పార్టీ చాలా గొప్పగా చెప్తుంది, బీసీలకి మేము మద్దతు తెలుపుతాం, బీసీలకి రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. కానీ ఆ సూర్యాపేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డనైన మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు అన్నది? ఇవన్నీ చెప్పిండు, దళిత ముఖ్యమంత్రిని చేస్తా, దళితకు 3 ఎకరాలు ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా. ఎవరికి ఇవన్నీ అధికారంలోకి రావడం కోసం ఆనాడు కేసీఆర్ మాట్లాడిండు, నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి, కామారెడ్డి డిక్లరేషన్ అనే పేరుతో ఏమన్నాడు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తా, కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా. ఇటు పోయినాయి మళ్ళీ సేమ్ కథ కదా. అంటే అంత దొంగలే. 4% లేనటువంటి వాళ్ళు 4 పార్టీలు పెట్టుకొని మనకి ఈ పార్టీ మీద విరక్తి రాగానే ఇంకో పార్టీ ఆల్టర్నేట్ చూపిస్తారు, ఇంకో పార్టీ మీద విరక్తి రాగానే ఇంకో పార్టీ ఆల్టర్నేట్, అంటే 4 పార్టీలు కూడా వాళ్ళే. మనం ఎడుదిరిగా 4 పార్టీలకు ఓట్లు వేసేటటువంటి ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే మనం తయారు చేసారు. అది గమనించిండు కాబట్టి వాళ్ళు తీన్మారు మల్లన్న ఆ 4 పార్టీలు కూడా 4% లేనటువంటి అగ్రవర్ణాల పార్టీలు కాబట్టి ఆ పార్టీలు మన కోసం, మన అభివృద్ధి కోసం కావు అని వాళ్ళ జెండాబాతి రాజ్యాధికార పార్టీ పేరుతో వాళ్ళు చైతన్యం చేస్తూ ఉండు కాబట్టి ఆయనకు వెన్నంటే నేను తిరుగుతూ ఉన్నా కాబట్టి
ఇవాళ ఈ అగ్రవర్ణాలందరూ కూడా నా మీద కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలతోనే వాళ్ళు ఏమీ సాధించలేరన్న సంగతి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ మాకు అర్థమవుతా ఉంది. వాళ్ళు చేసే కుట్రలతోనే మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామనేటటువంటి వాస్తవం మా కళ్ళ ముందర కనపడతా ఉంది. ఇక్కడ పోలీసుల వైఖరి ఎట్లా చూడొచ్చు అన్న, మిమ్మల్ని ఈ కుక్కి ఆ వ్యాన్లోకి ఎక్కిస్తూ ఉంటే మాకు చాలా బాధ అనిపించింది. మీరు కొంత అస్వస్థతకు గురవుతా ఉన్నా కూడా, చెబుతున్నా కూడా పోలీసులు పట్టించుకోకుండా, అంటే వైఖరిని ఎట్లా చూడొచ్చు? పోలీసులు ఇప్పటికే మనం చూస్తున్నాం కదా, కేసీఆర్ గవర్నమెంట్లో కేసీఆర్ ఇంటి కుక్కల మాదిరిగా, ఇంట్లో జీతగాల మాదిరిగా పనిచేసినటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు ఇలా ఎటువైర్రు, జైళ్ళల్లో చిప్పకూడు తినుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అంటే ఈ పోలీసులకు కూడా అర్థం కావాల్సి అంటే వాళ్ళ టాలెంట్తోని, వాళ్ళ నాలెడ్జ్తోని, వాళ్ళ తల్లిదండ్రుల కష్టార్జితంతో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఈ రాష్ట్రంలో నుండి మెజార్టీ ప్రజల యొక్క కష్టంతో వచ్చినటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి పైసలు మేము జీతం తీసుకుంటున్నాం. ఏ అగ్రవర్ణ నాయకుని ఇంట్లో నుంచి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వచ్చి మాకు జీతాలు ఇవ్వడన్న మినిమం సెన్స్ కోల్పోయి, ఎవడు అధికారంలోకి వస్తే వాడిని మోచేతి నీళ్ళు దాక్కుంటా వాళ్ళకు బంట్రోతుల మాదిరిగా మారి ఈ పరిపాలన కొనసాగిస్తారు. కాబట్టి ప్రజలలో తిరుగుబాటు వస్తూ ఉంది. 2023లో కేసీఆర్ని ఎందుకు పొందబెట్టరు? ఈ అధికారుల్ని, పోలీసు వ్యవస్థని చేతిలో పెట్టుకొని సామాన్యుల మీద అనేక రకాల కుట్రలు చేసి, అందులో నేను కూడా ఒక భాగమే, 100 కేసులు నా మీద పెట్టిరు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇవాళ ఎందుకు లేవు ఆ 100 కేసులు? మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ అధికారంలో కానీ మళ్ళీ ఈ పోలీసులు ఇవాళ వాళ్ళ ఇంటి ముందర కుక్కలు. నేను పోలీసు వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు అనేక రకాల టెస్టులు పాస్ అయ్యి శారీరకంగా, మెంటల్గా అన్ని రకాలుగా ఎంతో శ్రమటోరిస్తే కానీ మీకు ఉద్యోగం రాలే. వచ్చిన ఉద్యోగం ఈడ కాకపోతే ఇంకో కాడ చేసుకుంటాం. నీ ఉద్యోగం తీసేద్దాము ఏ పార్టీకి లేదు, ఏ పవర్లోకి వచ్చిన అధికార పార్టీకి లేదు. కానీ మీరు నిజాయితీగా చేస్తే భగవంతుని బ్లెస్సింగ్స్ ఉంటాయి. కానీ వాళ్ళ ఇళ్ళ ముందర కుక్కల మాదిరిగా నిన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయం కాడ 100 మంది పేదోళ్ళ మీద 3 డాక్యుమెంట్ తప్పు డాక్యుమెంట్లని తెలిసి కూడా వీళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఏమనంటే ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది అంటాడు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అంటారు. ఆయనకి వాని ఎవడన్నా మీకు పిటిషన్ ఇచ్చినట్టే ఎవరు లేడు. పైన ధర ఆయన గెలిచిన ఆయన ఉత్తదే అధికారం ఆటోమేటిక్గా ఆయన చెప్పి. అందుకని పోలీసు వ్యవస్థలో మార్పు రావాలి. రాకపోతే ఆ మూల్యం చెల్లించుకోక తప్పదు. మీరు ఎవరికి అధికారం సొంతం కాదు. మేము చెప్తా ఉన్నాం, 2029లో మెజార్టీ వర్గాలదే అధికారం, మెజార్టీ వర్గాలు చైతన్యం అయితే ఆ రోజు మీరు ఈ బాంచనగిరి చేసినటువంటి పోలీసుల బతుకులు ఇవాళ కేసీఆర్ పాలనలో ఏ రకంగానైతే అనుభవిస్తూ ఉన్నారో మీకు గదే గతి పడుతుంది. మరి ముఖ్యంగా సూర్యాపేట నియోజకవర్గంలో చెప్తా ఉన్నా, మీరు అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారితే మీరు భవిష్యత్తులో మీరు సమాజం ముందు తలెత్తుకునేటటువంటి పరిస్థితి లేకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు బుద్ధి చెప్పక తప్పదు. అందులో ఉన్నది కూడా మా జాతి బిడ్డలే కాబట్టి మీ ఒంట్లో చీము నెత్తురు ఉంటే, ఇప్పటికైనా ఆత్మాభిమానం ఉంటే వాస్తవానికి సపోర్ట్ చేయండి. లేదంటే రాజీనామా చేసి రండి, అందరం కలిసి ఇంకేదైనా పని చేసుకొని బతుకుదాం. తర్వాత అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అధికారంలో గడ్డ తీసుకొని చెప్తాం. కానీ ఇట్లాంటి ఈ జాతిలో పుట్టి ఈ జాతి పరువు తీసే విధంగా, ఈ జాతికి ద్రోహం చేసే విధంగా ఆ 3-4% లేనటువంటి దొంగల కాడ వాళ్ళు ఇచ్చేటటువంటి పదవులకు, వాళ్ళు ఇచ్చేటటువంటి పోస్టింగ్ల కోసం ఆశపడి ఈ లుచ్చా పని చేయొద్దని పోలీసు వారిని ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాను.